गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। సాక్షాత్ వైకుంఠవాసి అయిన ద్వారకాధీశుడు ఇలా ద్వారకలో ఉంటూ అష్టమగుషులతో పాటు 16,000 స్త్రీలతో పాటు భగవంతుడు ఎలా కాపురం చేశారు, మనుష్యులు ఎలా ఉంటారో, ఎలాగైతే మనుష్యులు పుట్టి ఆ కాపురం చేసేటప్పుడు ఆ స్త్రీలకు పరస్పరం సుఖంగా ఉంటుందో వాడిని అలాగే ఇచ్చేలాగా భగవంతుడు మాయతో జీవిస్తున్నారంట ఇలాగ ద్వారకలో ఉండేటప్పుడు. అది చూసేదానికే అంత ఆశగానో ఆశ్చర్యంగా ఉంది. ఇంతమంది స్త్రీలతో ఆయన ఇలా కాపురం చేస్తూ ఉండేటప్పుడు ఒక్క కృష్ణుడు కాదు, ఎంతమంది స్త్రీలు ఉన్నారో అంత కృష్ణుడుగా వచ్చి ఆ ద్వారకలో ఇలా భగవంతుడు ఆ గృహస్థాశ్రమంలో ఉంటూ ఇలా ఉన్నారు అనేది అద్భుతంగా బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఇంతమంది స్త్రీలతో సుఖంగా ఉన్నా కానీ ఎప్పుడు భగవంతుడు మాయాతీతుడుగా ఇంద్రియ సుఖంతో ఇలా ఇంద్రియజన్యంతో లేకుండా ఎప్పుడు ప్రభు అనంతంగా పవిత్రంగా ఉన్నారు అని బ్రహ్మనిష్ఠులు వర్ణించి, ఇలాగ లేకపోతేనే ఆశ్చర్యం, ఇలా భగవంతుడు ఉంటే ఆశ్చర్యం కాదు, అన్ని భగవంతుని యొక్క సృష్టి కదా అంటూ బ్రహ్మనిష్ఠులు ఇలా వర్ణించారు. ఇలా వర్ణించిన తర్వాత దీనిలో కూడా అష్టమగిషి కదా, అష్టమగిషులే మహా ముఖ్యం కాబట్టి ఆ అష్టమగిషుల యొక్క ఆ పుత్రులు, ఆ కృష్ణుడి ద్వారా అష్టమగిషులకి ఎంతమంది పుత్రులు పుట్టారు వాళ్ళ వాళ్ళ పేర్లంతా చెప్పి ఒక్కొక్క మగిషి దగ్గర నుంచి 10 కొడుకులంట. అలాగా 80 కొడుకులు ముఖ్యమైన వారు, ఒక్కొక్క మగిషి దగ్గర 10 పుత్రులు. తర్వాత రుక్మిణికి ఒక పుత్రి కూడా పుట్టింది. ఇలాగ వాళ్ళ కథ అంతా చెప్పి దాంట్లో వాళ్ళ కొడుకుల యొక్క కథ చెప్పేటప్పుడు ఈ రుక్మిణి యొక్క కుమారుడైన ప్రద్యుమ్నుడు, ఆ ప్రద్యుమ్నుడు రుక్మి యొక్క కుమార్తె అయిన రుక్మవతిని వివాహం చేసుకొని వాళ్ళిద్దరికే అనిరుద్ధుడు అనే అతను పుట్టాడని చెప్పిన వెంటనే పరీక్షితు మహారాజా పైన బ్రహ్మనిష్ఠులను చూసి పైన అడిగారు. ఏమడిగారంటే, ఈ రుక్మికి కృష్ణుడికి పడదు కదా, అందుకోసమే కదా ఇక్కడ భోజకటం అనే నగరంలో ఉంటూ నేను రాజ్యాన్ని కూడా వెళ్ళను అంటూ ద్వేషంతో ఇక్కడ నివసిస్తున్నాడు. ఎలాగ తన కుమార్తె అయిన రుక్మవతిని కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేసి పెట్టారు, ఈ కథను మీరు నాకు చెప్పాలి అంటూ ప్రార్థన చేసి, ప్రభో అప్పుడప్పుడు ఇలాగ నేను మీ ఇద్దరు ప్రశ్నలు అడుగుతున్నాను, మీరు తప్పుగా అనుకోకూడదు, ఎందుకంటే మీరు జ్ఞానులు బ్రహ్మనిష్ఠులు, మీకే కదా అన్ని విషయాలు తెలుసు, అందుచేత నేను అప్పుడప్పుడు అడుగుతాను, మీరు తప్పుగా అడుగుకోకూడదు అని చెప్పి దీనికి మీరు సమాధానం చెప్పాలి అని చెప్పిన వెంటనే శుకాచార్యులు కూడా సంతోషంతో పైన దీనికి సమాధానం చెప్పేలాగా కథను ప్రారంభించారు. భోజకటం అనే నగరంలో ఆ రుక్మికి రుక్మవతి అనే ఒక కుమార్తె, ఆమె కూడా చాలా అందంగా రూపవతిగా శీలవతిగా ఉంటూ ఇలా ఉండేటప్పుడు ఈ రుక్మవతిని వివాహం చేసుకోవాలని దండిగా మంది రాజులు వచ్చారంట. అందరికీ స్వయంవరం అనేది పెట్టారు. స్వయంవరంలో ఎవరు గెలవలేదు. ఆ స్వయంవరంలో ప్రద్యుమ్నుడు గెలిచాడు. అలా స్వయంవరంలో ఎవరు గెలుస్తారో వాళ్ళకే కదా ఈ కన్య. వెంటనే ఆ రుక్మవతిని తీసుకెళ్లాలని సిద్ధంగా ఉండేటప్పుడు ఈ రుక్మి జగడానికి వస్తాడు అని అనుకుంటే రుక్మి రాలేదు. అక్కడ వచ్చిన రాజులందరూ జగడానికి వచ్చారంట యుద్ధంకి. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి నువ్వు ఎన్ని రోజులుగా మేము వివాహం చేసుకోవాలి అని అనుకునే ఈ రుక్మవతిని నువ్వు తీసుకెళ్తావా అంటూ పైన మమ్మల్ని గెలిచి తీసుకెళ్ళు అంటూ యుద్ధానికి వచ్చారు. అంతమందిని బాగా యుద్ధం చేసి వాళ్ళందరినీ తరిమి కొట్టేశారంట ఈ ప్రద్యుమ్నుడు. అలా తరిమిన తర్వాత రుక్మికి కూడా నచ్చదు కదా ఈ ప్రద్యుమ్నుడిని, అందుచేత రుక్మి కూడా యుద్ధానికి వస్తే సిద్ధంగా ఉండేటప్పుడు రుక్మి వచ్చి సమాధానం చేసి, ఆ ప్రద్యుమ్ని చూసేటప్పుడు కృష్ణుడి గుర్తుకొస్తుంది, కోపం వస్తుంది, కానీ రుక్మిణి పైన అతడికి ప్రియం ఎక్కువ. రుక్మిణి గుర్తు వచ్చేటప్పుడంతా రుక్మిణి యొక్క ఆ రూపం కూడా ప్రద్యుమ్నుడి దగ్గర ఉంది కదా, అలా చూసేదానికి ప్రారంభించి పైన ఈ ప్రద్యుమ్నుడి పైన ద్వేషం పెంచకూడదు అంటూ ఆ ప్రద్యుమ్నుడినే తన యొక్క అల్లుడిగా చేసుకొని తన రుక్మవతిని యథోక్తంగా వివాహం చేసి పెట్టి ద్వారకకు పంపించాడంట రుక్మి సంతోషంగా. అలా ద్వారకకు వచ్చి ప్రద్యుమ్నుడు ఆ రుక్మవతి సంతోషంగా ఉండేటప్పుడు వాళ్ళిద్దరికీ అనిరుద్ధుడు అనే మహాత్ముడు పుట్టాడు. ఇతడు కూడా కృష్ణుడిలాగానే అంతరూపవంతుడు, గుణవంతుడు, పరాక్రమశాలి అని చెప్పారు. ఇలా అక్కడ ఉండేటప్పుడు రుక్మికి ఇంకొక కుమార్తె కూడా ఉంది, దానికి చారుమతి అని పేరు. ఆ చారుమతి కృతవర్మ అనే వారి యొక్క పుత్రుడైన బలిని వివాహం చేసుకొని చారుమతి కూడా ఉంది అని చెప్పి, తర్వాత ఈ ప్రద్యుమ్నుడి యొక్క కుమారుడైన అనిరుద్ధుడు
ఆ రుక్మి యొక్క మనవరాల్ని వివాహం చేసుకున్నారు అని ఆ కథ చెప్పేదానికి ప్రారంభించారు. ఇలా ఈ రుక్మవతిని ప్రద్యుమ్నుడికి వివాహం చేసిన తర్వాత దానికి ముందు ఒక కొడుకున్నారు, ఆ కొడుకుకి ఒక కూతురు. ఆ కూతురుని అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం చేయాలి అని ఆశ. ఎలాగంటే అత్త కొడుకు, మామ కొడుకు లాగా మామ కూతురు ఇలాగ వివాహం చేసుకుంటున్నారు. అలా ఉండేటప్పుడు అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం చేయాలి అని అనుకున్నాడు రుక్మి. ఎందుకంటే రుక్మిణి పైన ఉండే ఆశ వల్ల. ఇదే కృష్ణుడిని చూస్తే వాడి కోపమే ఇంకా కూడా ద్వేషం తగ్గలేదు. కానీ రుక్మిణి పైన ఆశ ఉండే వల్ల రుక్మిణి యొక్క మనవడైన అనిరుద్ధుడిని వివాహం చేసుకోవాలి అనే ఆశతో తన యొక్క మనవరాల్ని వివాహం చేసి పెట్టేలాగా శుభలేఖలు అవి పంపించిన వెంటనే అందరికీ చాలా సంతోషం. బలరామస్వామి, కృష్ణుడు, తర్వాత బలరామస్వామి యొక్క భార్య అయిన రేవతి, తర్వాత కృష్ణుడు తన యొక్క భార్యలు అష్టమహిషులు, వాళ్ళ యొక్క కుమారుడు రుక్మిణి, ప్రద్యుమ్నుడు, రుక్మవతి, అనిరుద్ధుడు అందరూ కలిసి ద్వారకకు భోజకటానికి వస్తున్నారంట ఈ రుక్మి ఉండే చోటుకి. కృష్ణుడి పైన ఎంత దేశం ఉండా కానీ రుక్మిణి పైన ఉండే ఆశతో అందరినీ ఘనంగా స్వాగతించి వాళ్ళకి చేయవలసిన ఉపచారం అంతా చేసి వాళ్ళు ఉండేదానికి సౌకర్యంగా చోట్లన్నీ ఇచ్చి ఇలా ఉంటున్నారు. ఇలా వివాహ సంబరం అనేది బాగా జరుగుతుంది ఆ భోజఘట్టంలో. ఇక్కడ ఏమిటంటే రుక్మితో పాటు ఇంకా కొంతమంది రాజులు కూడా ఉన్నారంట. కళింగ దేశపు రాజులు, చిన్న చిన్న రాజులు. వాళ్ళందరూ రుక్మి కోసం సహాయం కోసం వచ్చారంట ఇక్కడ ఉండేదానికి. వాళ్ళ యొక్క సహాయం ఏమని పైన మనకి చూస్తే తెలుస్తుంది. ఇలా ఉండేటప్పుడు ఇక్కడ మిగతా వాళ్ళందరూ వివాహంలో సంబరంగా ఉండేటప్పుడు ఏమి పని లేకుండా ఉండేవాళ్ళు కదా. ఇలాగా చెడు ఆటలు ఆడటం, తర్వాత మందు తాగటం, ఇవన్నీ వాళ్ళే కదా చేస్తారు ఇలాంటి విషయంలో. ఇప్పుడు రుక్మికి ఏ పని లేదు కాబట్టి రుక్మి యొక్క స్నేహితులందరూ పిలిచి, ఎలాగైతే బలరామస్వామి కృష్ణుడితో యుద్ధం చేసి మనం గెలవలేము, మనం జీవితం ఆడి ఎలాగైనా గెలుస్తాము, బలరాముని పిలువు, బలరాముడికి జీవితం ఆడేది ఎలాంటిది తెలీదు కానీ అతనికి ఆశ ఎక్కువ, అతన్ని పిలువు, అతనితో పాటు జీవితం ఆడుతాము, ఇలాగైనా దీంట్లోనైనా అతన్ని ఓడిస్తాము అంటూ ఇలా చెప్పిన వెంటనే రుక్మి వెళ్ళి బలరామస్వామిని సరదాగా జూదం ఆడతాము రండి అని పిలిచిన వెంటనే బలరామస్వామి కూడా వచ్చేశారు. ఇప్పుడు బలరామస్వామితో కూర్చొని పైన జూదం ఆడేదానికి ప్రారంభించారు. బలరామస్వామికి తెలియదు కాబట్టి సులభంగా గెలిచాడు. జూదం అనేది ఇది ఆ కాలంలో అంతా ఊరికే ఆడకూడదు. బలరామస్వామి నేను 10,000 స్వర్ణం పెడతాను అంటే అతను కూడా 10,000 స్వర్ణం. తర్వాత రుక్మి గెలిచాడు. ఇంకొకసారి 25,000 స్వర్ణం పెడతాను అంటే 25,000 స్వర్ణం. ఆ 25,000 స్వర్ణం పెట్టి ఇలా అప్పుడు బలరామస్వామి ఓడిపోయారు. ఓడిపోయిన వెంటనే పక్కన ఉండే ఆ స్నేహితులందరూ ఇలా ఓడేవాడితో మన ఆడికి ఏం ప్రయోజనము, మన ఎదుర్పున ఉండేవాడు బాగా ఆడితేనే కదా మనకు ఆడేదానికి బాగుంటుంది, ఇలాగా ఓటమితో ఉండే వాళ్ళని ఆడేటప్పుడు బాగానే ఉండదు అంటూ బలరామస్వామిని హేళనంగా మాట్లాడారు ఆ రుక్మి యొక్క స్నేహితులందరూ. ఇలా మాట్లాడుతుంటే బలరామస్వామి సరే పైన ఆడతామని చెప్పినారు. సరే ఇంకా కూడా ఓడిస్తామంటూ ఈసారి ఏమన్నారంటే 1,00,000 స్వర్ణం పెట్టి ఆడతాము, నీ దగ్గర ఉంటే పెట్టుట నా దగ్గర ఉంది అని పెట్టినాడు ఆ రుక్మి. ఇప్పుడు బలరామస్వామి ఎలా ఆడాలి అని 2 ఆటలు నేర్చుకునేసినారంట. ఇలాగంతా ఆడితే గెలుస్తాం. అద్భుతంగా ఆడారు. ఎలాగో ఆడి రుక్మిని ఓడించేసినారు. ఇప్పుడు బలరామస్వామి గెలిచారు. బలరామస్వామి గెలిచిన వెంటనే ఈ రుక్మికి కోపంతో అక్కడ కొంతమంది జడ్జిలను పెట్టినారంట. ఆ జడ్జిల్ని పిలిచి ఎవరు గెలిచారంటే వాళ్ళందరూ రుక్మి పక్కన ఉండేవారు కాబట్టి, లేదు బలరామస్వామి ఆడింది తప్పుగా ఆడినందువల్ల అన్ని స్వర్ణములు రుక్మికే చెందుతుంది, బలరామస్వామి ఓడిపోయారు అని ఇలా తీర్పునిచ్చారు వాళ్ళు. తీర్పునిచ్చిన బలరామస్వామికి కోపం. సరే ఈసారి 1,00,00,000 స్వర్ణం పెట్టి ఆడతాను, నీ దగ్గర ఉంటే పెట్టు అంటే అంత స్వర్ణం నా దగ్గర లేదు, పర్లేదు ఆడు, నా స్వర్ణం నువ్వు తీసుకో గెలిస్తే అంటూ ఇలాగా 1,00,00,000 స్వర్ణం పెట్టి ఆడితే ఇప్పుడు బలరామస్వామి మళ్ళీ గెలిచారు. ఇప్పుడు బలరామస్వామి మళ్ళీ గెలిచిన వెంటనే అతనికి ఇంకా కోపం ఎక్కువైంది. లేదు నీ గెలిచింది తప్పు, నువ్వు వచ్చి జీవితం సరిగ్గా ఆడలేదు, తప్పుగా ఆడి గెలిచినావు, ఇది సరిలేదు అంటూ అలాగనే ఆ జడ్జిల దగ్గర అడిగిన వెంటనే వాళ్ళు కూడా నువ్వు ఆడలేదు తప్పు అని చెప్పిన వెంటనే పైన అశరీరిగా ఆకాశంలో ఒక శబ్దవాణి వచ్చిందంట. వీళ్ళు చెప్పేదంతా తప్పు, బలరామస్వామినే గెలిచారు, బలరామస్వామినే సరిగ్గా అడి గెలిచారు, వీళ్ళు కావాల్సిందే రుక్మి పక్కన ఉన్నందువల్ల ఇలా వీళ్ళు తప్పుగా అంటున్నారు, బలరామస్వామినే గెలిచారు అని చెప్పిన వెంటనే అశరీరి అనింది కదా, అశరీరి దైవవాక్కు కాబట్టి బలరామస్వామి గెలిచారని అందరూ అనుకునేసినారు. వెంటనే పైన రుక్మికి చాలా కోపం. ఇప్పుడు ఈ జీవితంలో కూడా గెలవకుండా ఉండేందువల్ల కోపంతో నువ్వెవడ్రా,
నువ్వు వచ్చి సాధారణమైన ఇలాగా ఆవుల్ని మేసే అబ్బాయి, నువ్వు యాదవుడివి, ఇలా మాతో పాటు సమంగా క్షత్రియులతో కూర్చొని ఇలా ఆడేదానికి నీకు ఎలా యోగ్యత ఉంది? ఈ క్షత్రియులు మాత్రము మేము ధైర్యంగా ఆడేది జీవితము, దీన్ని పట్టుకునే యోగ్యత కూడా లేని యాదవుడివి నువ్వు ఇప్పుడు మా ముందర కూర్చొని ఇలా ఆడుకుంటూ గెలుస్తావా? ఇలా గెలిచిందంట ఒక క్షత్రుడిగా ఆడితేనే ఇది ఒక ఆట, నీలాంటి యాదవుడంట ఆడితే ఇది ఒక ఆటనే కాదు నీ హేళనంగా గుచ్చి మాట్లాడేలాగా మార్చాడు రుక్మి చాలా కోపంతో. ఇంతసేపు సాధారణంగా ఉండే బలరామస్వామి వివాహం కోసం వచ్చాము, ఇవంతా ఏమీ ఆలోచించకుండా తన చేతిలో ఒక ఆయుధం ఉంది, ఆ ఆయుధం ఎత్తి ఒక్క కొట్టు కొట్టాడంట ఆ రుక్మిణి పైన. ఆ రుక్మి పైన కొట్టిన వెంటనే ఒక్క దెబ్బకి కింద పడినాడు, చనిపోయాడంట. ఒకే దెబ్బ. రుక్మి చనిపోయిన వెంటనే అందరూ భయపడుతున్నారు. తర్వాత స్నేహితులందరూ అక్కడ కళింగ దేశపు రాజా వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇలా పళ్ళు చూపించుకుంటూ నవ్వినారు కదా, వెంటనే వాళ్ళ బట్టి ఒక్కొక్క పళ్ళుగా కొట్టి కింద పడేలాగా చేశారంట బలరామస్వామి. ఈ పళ్ళుతోనే ఇక్కడ నవ్వినావు, ఈ పళ్ళు నీకు వద్దు ఇంకా అని ఇలా అతను నొప్పితో ఏడుస్తూ ఇలా రక్తం కారుకుంటూ బయలుదేరి పారిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా భయంతో వణుకుతూ పారిపోయారు. పైన రుక్మియే సంహారం అయింది అని కృష్ణుడు తెలుసుకొని అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ వచ్చి అన్నను సమాధానం చేసి, మీరు చేసిందే సరి, చాలా రోజులుగా ఇతన్ని చంపాలని అనుకుంటున్నాను, కానీ రుక్మిణి తెలుసో తెలియక రుక్మి పైన ఆశగా ఉంది, ఆ రుక్మి కూడా రుక్మి పైన ఆశగా ఉన్నాడు, అందుచేతనే ఇతన్ని వదిలిపెట్టాను, ఇతను వదిలిపెట్టకూడదు, ఇలాంటి చెడ్డవారు అసత్తులందరినీ వెంటనే సంహారం చేయాలి, మీరు చేసింది సరినే, ఇక్కడికి వచ్చి ఇలా చేసినామే మీరు అనుకోవాల్సిన అవసరం లేదు, మీరు చేసింది చాలా సౌఖ్యం, చాలా సరి అని బలరామస్వామిని కృష్ణుడు సమాధానం చేశారంట. తర్వాత ఎలాగో అలాగా రుక్మికి చేయవలసిన అన్ని కార్యములు అంతిమ క్రమాలన్నీ చేసి 13వ రోజు అయిన తర్వాత శుభస్వీకారం వచ్చిన తర్వాత మళ్ళీ శుభముహూర్తం అనేది పెట్టి అక్కడ ఎందుకు వచ్చినారు, ఈ రుక్మి యొక్క మనవరాల్ని వివాహం చేసుకునేదానికి కదా అనిరుద్ధుడితో పాటు, అలాగా అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం చేసి అందరూ వాళ్ళ మగుషులతో పాటు ద్వారకకు వచ్చి చేరుకున్నారు. ద్వారకలో ఉండేవారందరూ కూడా ఇలాగా కృష్ణుని అందరినీ ఆహ్వానించి సంతోషపడ్డారు అనేది అధ్యాయం యొక్క కథ. ఈ అధ్యాయం ఎవరెవరికి తెలుసు అనేది మీరు కమెంట్లో మొదటిసారి వింటున్నారంటే మొదటిసారి వింటున్నానని చెప్పండి, లేకపోతే ఇది నాకు తెలియలేదు ముందే నాకు తెలుసు ఈ కథలన్నీ తెలిసిందంటే వాళ్ళు ఇది విన్న తర్వాత కమెంట్లో కానీ చెప్పినారంటే అది కూడా చూసి ఎవరెవరికి తెలుసు నేను తెలుసుకుంటాను. అందుచేత దీని గురించి మీరు కమెంట్లో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఈ అధ్యాయం అందరం కలిసి పైన పారాయణం చేస్తాం. అచైకషష్ఠితమోऽధ్యాయः శ్రీశుక ఉవాచ ఏకైకశస్తాః కృష్ణస్య పుత్రాన్ దశదశాబలాః అజీజనన్ అనవమాన్ పితుః సర్వాత్మసంపదా గృహాత్ అనపగం వీక్ష్య రాజపుత్రోచ్యుతం స్థితం ప్రేష్ఠం న్యమం సతస్వంసం న తత్ తత్వవిదస్త్రియః చార్వబ్జకోశవదనాయత బాహునేత్ర సప్రేమహాసరసవీక్షిత వల్గుజల్పైః సమ్మోహితా భగవతః న మనో విజేతుం స్వైర్విభ్రమైః సమశకన్ వనితా విభూమ్ణః స్మాయావలోక లవదర్శిత భావహారి భ్రూమండల ప్రహిత సౌరత మంత్రశౌండైః పత్న్యస్తు షోడశ సహస్రం అనంగబాణైః యస్యేంద్రియం విమథితుం కర్ణైర్న శేకుః ఇత్సంభ్రమాపతిమవాప్య పతిం స్త్రియస్త్రాః బ్రహ్మాదయోపి న విదుః పదవీం యదీయాం భేజుర్ముదా అవిరత మేధితయానురాగ హాసావలోకనవసంగమలాల సాధ్యం ప్రత్యుద్గమాసనవరార్హణపాదశౌచ తాంబూలవిశ్రమణ వీజనగంధమాల్యైః కేశప్రసార శయనస్నపనోపహార్యైః
दासीशता अपि विभोः विदधुस्म दास्यम्। तासां या दशपुत्राणां कृष्णस्त्रीणां पुरोदिताः अष्टौ महिष्यः तत्पुत्रान् प्रद्युम्नादीन् गृणामि ते। चारुदेष्णः सुदेष्णश्च चारुदेहश्च वीर्यवान् सुचारुः चारुगुप्तश्च भद्रचारुस्तथा परः चारुचन्द्रो विचारुश्च चारुश्च दशमो हरेः। प्रद्युम्नप्रमुखा जाताः रुक्मिण्यां नावमाः पितुः। भानुः सुभानुः स्वर्भानुः प्रभानुः भानुमांस्तथा चन्द्रभानुर्बृहद्भानुः अतिभानुस्तथाष्टमः। श्रीभानुः प्रतिभानुश्च सत्यभामा आत्मजादश। साम्बः सुमित्रः पुरुजित् शतजिच्च सहस्रजित्। विजयश्चित्रकेतुश्च वसुमान् द्रविडः क्रतुः। जाम्बवत्याः सुताह्येते साम्बाद्याः पितृसम्मताः। वीरश्चन्द्रो अश्वसेनश्च चित्रगुर्वेगवान् वृषः। आमः शङ्कुर्वसुः श्रीमान् कुन्तिः नाग्नजिते सुताः। श्रुतः कविः वृषो वीरः सुबाहुः भद्रयेकलः। शान्तिः दर्शः पूर्णमासः कालिन्द्याः सोमको अवरः। प्रघोषः गात्रवान् सिंहः बलः प्रबल ऊर्ध्वगः। माद्र्याः पुत्राः महाशक्तिः सहवोजो अपराजितः। वृको हर्षो अनिलो गृध्रः वर्धनो अन्नादयेव च। महाशः पावनो वह्निः मित्रविन्दात्मजाः क्षुधिः। सङ्ग्रामजित् बृहत्सेनः शूरः प्रहरणो अरिजित्। जयः सुभद्रो भद्रायाः वाम आयुश्च सत्यकः। दीप्तिमान् ताम्रतप्ताद्याः रोहिण्यास्तनया हरेः। प्रद्युम्नाच्च अनिरुद्धो अभूत् रुक्मवत्यां महाबलः। पुत्र्यां तु रुक्मिणो राजन् नाम्ना भोजकटे पुरे। एतेषां पुत्रपौत्राश्च बभूवुः कोटिशो नृपा। मातरः कृष्णजातानां सहस्राणि च षोडश। राजोवाच कथं रुक्मी अरिपुत्राय प्रादात् दुहितरं युधि। कृष्णेन परिभूतस्तं हन्तुं रन्ध्रं प्रतीक्षते। एतदाख्याहि मे विद्वन् द्विषोः वैवाहिकं मिथः। अनागतम् अतीतं च वर्तमानमतीन्द्रियं। विप्रकृष्टं व्यवहितं सम्यक् पश्यन्ति योगिनः। श्रीशुक उवाच वृतस्वयंवरे साक्षात् अनङ्गः अङ्गयुतस्तया। राज्ञः समेतान् निर्जित्य जहारैकरथो युधि। यद्यपि अनुस्मरन् वैरं रुक्मीकृष्णावमानितः। व्यतरत् भागिनेयाय सुतां कुर्वन् स्वसुः प्रियं। रुक्मिण्यास्तनयां राजन्
कृतवर्मसुतो बली उपयेमे विशालाक्षीं कन्यां चारुमतीं किल दौहित्राय अनिरुद्धाय पौत्रीं रुक्मी अददात् हरेः रोचनां बद्धवैरोपि स्वसुः प्रियचिकीर्षया जानन् अधर्मं तद्यौनं स्नेहपाशानुबन्धनः तस्मिन् अभ्युदये राजन् रुक्मिणी रामकेशवौ पुरं भोजकटं जग्मुः साम्ब प्रद्युम्नकादयः तस्मिन् निवृत्त उद्वाहे कालिङ्गप्रमुखा नृपाः दृप्तास्ते रुक्मिणं प्रोचुः बलमक्षैः विनिर्जया अनक्षज्ञो ह्ययं राजन् अपि तद्व्यसनं महत् इत्युक्तो बलमाहूय तेनाक्षैः रुक्मी अदीव्यता शतं सहस्रमयुतं रामस्तत्राददेपणं तं तु रुक्मी अजयत्तत्र कालिङ्गः प्राह सद्बलं दन्तान् सन्दर्शयन्नुच्चैः नामृष्यत् तद्धलायुधः ततो लक्ष्यं रुक्मी अगृह्णात् ग्लहं तत्राजयद्बलः जितवान् अहमित्याह रुक्मीकैतवमाश्रितः मन्युना क्षुभितः श्रीमान् समुद्र इव पर्वणि जात्यारुणाक्षः अतिरुषा न्यर्बुदं ग्लहमाददे तं चापि जितवान् रामः धर्मेणच्छलमाश्रितः रुक्मीजितं मयात्रे मे वदन्तु प्राश्निका इति तदाब्रवीन्नभो वाणी बलेनैव जितो ग्लहः धर्मतो वचनेनैव रुक्मी वदति वै मृषा ताम् अनादृत्य वैदर्भः दुष्टराजन्यचोदितः सङ्कर्षणं परिहसन् बभाषे कालचोदितः नैवाक्षकोविदायूयं गोपालावनगोचराः अक्षैः दीव्यन्ति राजानः बाणैश्च न भवादृशाः रुक्मिणैवमधिक्षिप्तः राजभिश्च उपहासितः क्रुद्धः परिघमुद्यम्य जज्ञेतं नृम्णसंसदि कलिङ्गराजं तरसा गृहीत्वा दशमे पदे दत्तान् अपातयत् क्रुद्धः यो अहसत् विवृतैः द्विजैः अन्ये निर्भिन्नबाहूरु शिरसो रुधिरोक्षिताः राजानो दुद्रुवुर्भीताः बलेन परिघार्दिताः निहते रुक्मिणीश्याले नाब्रवीत् साध्वसाधु वा रुक्मिणी बलयो राजन् स्नेहभङ्गभयाद्धरिः ततो निरुद्धं सहसूर्यया वरं रथं समारोप्य ययुः कुशस्थलीं रामादयो भोजकटाद्दशार्हाः सिद्धाखिलार्थाः मधुसूदनाश्रयाः। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे अनिरुद्धविवाहे
रुक्मिवधो नाम एकषष्ठितमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।